హలో. శ్రీ గురుభ్యో నమః. వచ్చారా నాయన? నమస్కారం గురుగారు, వచ్చాను. శుభం శుభం. ప్రారంభిద్దామా? అలాగే గురుగారు. అలాగే. ప్రారంభించండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం. చెప్పండి. అందుకే మీరు చెప్తారండి, నేను చెప్పనండి. ఎవరు చెప్పినా సరే చెప్పండి. నేను చెప్పనండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వినపడుతున్నదా ఆ మాట? వినపడుతుందండి. యత్ర అగ్ని స్థాప్యతే తత్ర శ్వేతతండులచూర్ణేన ప్రాదేశమాత్రం చతురస్రస్థండిలం కల్పయిత్వా. చెప్పండి. ఓం యత్రాగ్ని స్థాప్యతే తత్ర శ్వేతతండులచూర్ణేన ప్రాదేశమాత్రం తండిలం కల్పయిత్వా. చతురస్రస్థండిలం కల్పయిత్వా. చతురస్రం స్థండిలం కల్పయిత్వా. యత్రాగ్ని మళ్ళీ స్థాప్యతే తత్ర శ్వేతతండులచూర్ణేన ప్రాదేశమాత్రం చతురస్రం స్థండిలం కల్పయిత్వా. ద్వాభ్యాం దర్భాభ్యాముల్లిఖ్య. ద్వాభ్యాం దర్భాభ్యాం ఉల్లిఖ్య. ద్వాభ్యాం దర్భాభ్యాం ఉల్లిఖ్య. తత్ర ప్రాచీరుదక్ సగ్గుస్థాః. తత్ర ప్రాచీరుదగ్స్థాః. తత్ర ప్రాచీరుదగ్సగ్స్థాః. ఉదీచీ ప్రాక్ సగ్గుస్థాః. ఉదీచీ ప్రాక్ సగ్స్థాః. ఉదీచీ ప్రాక్ సగ్స్థాః. తిస్రస్తిస్రో రేఖా లిఖిత్వా అద్భిరవోక్ష దర్భాధికం నిరుచ్యాన్నిరస్య అప ఉపస్పృశ్య. తిస్రస్తిస్రో రేఖా లిఖిత్వా దర్భా అద్భిరవోక్ష. అద్భిరవోక్ష. తిస్రస్తిస్రో రేఖా లిఖిత్వా అద్భిరవోక్ష దర్భాదికం నిరుత్యాం నిరస్య అప ఉపస్పృశ్య. తిస్రస్తిస్రో రేఖా లిఖిత్వా అద్భిరవోక్ష దర్భాదికం నిరుత్యాం నిరస్య అప ఉపస్పృశ్య. భూర్భువస్సువరోమిత్యగ్నిం ప్రతిష్టాప్య. భూర్భువస్సువరో. భూర్భువస్సువరోమిత్యగ్నిం ప్రతిష్టాప్య. భూర్భువస్సువరోం. భూర్భువస్సువరోమిత్యగ్నిం ప్రతిష్టాప్య. భూర్భువస్సువరోం. అవోక్షణతో యశేషం ప్రాగుదగ్వోత్సిత్య. అవోక్షణతో యశేషం ప్రాగుదగ్వోత్సిచ్య. అవోక్షణతో యశేషం ప్రాగుదగ్వోత్సిచ్య. అన్యదుదకమానీయ. 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 యథా పరిస్తరణాత్ బహిః ప్రాగుదగ్వాని దధ్యాత్. యథా పరిస్తరణాత్ బహిః ప్రాగుదగ్వాని దధ్యాత్. యథా పరిస్తరణాత్ బహిః ప్రాగుదగ్వాని దధ్యాత్. అజ్ఞానయన పాత్రయోః అక్షతోదకం నినీయ అగ్నిమిధ్వా. అజ్ఞానయన పాత్రయోః అక్షతోదకం నినీయ అగ్నిమిధ్వా. అజ్ఞానయన పాత్రయోః అక్షతోదకం నినీయ అగ్నిమిధ్వా. చత్వారి శృంగాత్రయో అస్య పాదా ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య. చత్వారి శృంగాత్రయో అస్య పాదాస్ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య. చత్వారి శృంగాత్రయో అస్య పాదాత్
जे शीर्षे सप्तहस्तासो अस्य त्रिधा बद्धो वृषभोरोरवीति महो देवो मर्त्यागुम् आविवेश। त्रिधा बद्धो वृषभोरोरवीति महो देवो मर्त्यागुम् आविवेश। त्रिधा बद्धो वृषभोरोरवीति महो देवो मर्त्यागुम् आविवेश। सप्तहस्तश्चतुःशृङ्गः सप्तजिह्वोद्विशीर्षकः सप्तहस्तश्चतुःशृङ्गः सप्तजिह्वो द्विशीर्षकः। सप्तहस्तश्चतुःशृङ्गः सप्तजिह्वो द्विशीर्षकः। त्रिपात् प्रसन्नवदनः सुखासीनः शुचिस्मितः त्रिपात् प्रसन्नवदनः सुखासीनः शुचिस्मितः। त्रिपात् प्रसन्नवदनः सुखासीनः शुचिस्मितः। स्वाहान्तु दक्षिणे पार्श्वे देवीं वामे स्वधां तथा स्वाहान्तु दक्षिणे पार्श्वे देवीं वामे स्वधां तथा। स्वाहान्तु दक्षिणे पार्श्वे देवीं वामे स्वधां तथा। बिभ्रद्दक्षिणहस्तैस्तु शक्तिमन्नं सृजं ध्रुवम् बिभ्रद्दक्षिणहस्तैस्तु शक्तिमन्नं सृचं स्रुवम्। बिभ्रद्दक्षिणहस्तैस्तु शक्तिमन्नं सृचं स्रुवम्। तोमरं व्यजनं वामैर्घृतपात्रं तु धारयन् तोमरं व्यजनं वामैर्घृतपात्रं तु धारयन्। तोमरं व्यजनं वामैर्घृतपात्रं तु धारयन्। గురుగారు ఉన్నారా? కరెంట్ పోయిందా? లేదన్నా? बिभ्रद्दक्षिणहस्तैस्तु शक्तिमन्नं सृजं ध्रुवम् बिभ्रद्दक्षिणहस्तैस्तु शक्तिमन्नं सृचं स्रुवम्। बिभ्रद्दक्षिणहस्तैस्तु शक्तिमन्नं सृचं स्रुवम्। तोमरं व्यजनं वामैर्घृतपात्रं तु धारयन् तोमरं व्यजनं वामैर्घृतपात्रं तु धारयन्। तोमरं व्यजनं वामैर्घृतपात्रं तु धारयन्। मेषारूढं जटाबद्धं गौरवर्णं महोजसम् मेषारूढं जटाबद्धं गौरवर्णं महौजसम्। मेषारूढं जटाबद्धं गौरवर्णं महौजसम्। धूमध्वजं लोहिताक्षं सप्तार्चिः सर्वकामदम् धूमध्वजं लोहिताक्षं सप्तार्चिः सर्वकामदम्। धूमध्वजं लोहिताक्षं सप्तार्चिः सर्वकामदम्। आत्माभिमुखमासीनमेवं ध्यायेद्धुताशनम् आत्माभिमुखमासीनम् एवं ध्यायेद्युतासनम्। आत्माभिमुखमासीनम् एवं ध्यायेद्युतासनम्। एष हि देवः प्रतिशोऽनु सर्वा पूर्वो हि जातः स उगर्भे अन्तः एष हि देवः प्रदिशोऽनु सर्वाः पूर्वो हि जातः स उगर्भे अन्तः। एष हि स उगर्भे अन्तः जातः स उगर्भे अन्तः। मళ్ళీ जातः स उगर्भे अन्तः। एष కాదండి జాతస్స ఉగర్భే అంత ఊ ఒకటే కింద గట్టిగా నొక్కండి ఒకటి కింద. స ఉగర్భే అంత जातः स उगर्भे अन्तः। అది जातः स उगर्भे अन्तः। మళ్ళీ చెప్పండి ఏష హి దేవ ప్రతిశోను సర్వా పూర్వో హి జాతస్స ఉగర్భే అంత
एष हि देवः प्रदिशोऽनु सर्वाः पूर्वो हि जातः स उगर्भे अन्तः एष हि देवः प्रदिशोऽनु सर्वाः पूर्वो हि जातः स उगर्भे अन्तः स विजायमानः स जनिष्यमाणः प्रत्यङ्मुखास्तिष्ठति विश्वतो मुखः स विजायमानः स जनिष्यमाणः प्रत्यन्मुखस्तिष्ठति विश्वतो मुखः स विजायमानः स जनिष्यमाणः प्रत्यन्मुखस्तिष्ठति विश्वतो मुखः प्राङ्मुखाग्ने ममाभिमुखो भव सुमुखो भव सुप्रसन्नो भव वरदो भव यथोक्तजिह्वया हविर्गृहाण प्राङ्मुखाग्ने ममाभिमुखो भव सुमुखो भव सुप्रसन्नो भव वरदो भव यथोक्तजिह्वया हविर्गृहाण प्राङ्मुखाग्ने ममाभिमुखो भव सुमुखो भव सुप्रसन्नो भव वरदो भव यथोक्तजिह्वया हविर्गृहाण ॐ भूर्भुवः सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ ఇది సోదకేన పాణినా ప్రదక్షిణమగ్నిం పరిసమూహ్య इति सोदकेन पाणिना प्रदक्षिणमग्निं परिसमूह्य इति सोदकेन पाणिना प्रदक्षिणमग्निं परिसमूह्य అగ్నిమలంకృత్య అగ్నయే నమః హుతవహాయ నమః హుతాశనే నమః కృష్ణవర్త్మనే నమః దేవముఖాయ నమః సప్తజిహ్వాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః अग्निमलङ्कृत्य अग्नये नमः हुतवहाय नमः हुतासिने नमः कृष्णवर्त्मने नमः देवमुखाय नमः सप्तजिह्वाय नमः वैश्वानराय नमः जातवेदसे नमः अग्निमलङ्कृत्य अग्नये नमः हुतवहाय नमः हुतासिने नमः कृष्णवर्त्मने नमः देवमुखाय नमः सप्तजिह्वाय नमः वैश्वानराय नमः जातवेदसे नमः दक्षिणोत्तरैः उत्तराधरैः प्रागुदगग्रैः षोडशभिर्दर्भैः अग्निं प्रागादिप्रदक्षिणं पृथक् पृथक् परिस्तृणाति दक्षिणोत्तरैः उत्तराधरैः प्रागुदगग्रैः प्रागुदगग्रैः षोडशदर्भैः षोडशभिदर्भैः षोडशभिर्दर्भैः षोडशभिदर्भैः अग्निं प्रागादिप्रदक्षिणं पृथक् पृथक् परिस्पृणाति दक्षिणोत्तरैः उत्तराधरैः प्रागुदगग्रैः षोडशिभिदर्भैः अग्निं కాదండి షోడశభిర్దర్భైः षोडशभिर्दर्भैः ఆ, षोडशभिर्दर्भैः षोडशभिर्दर्भैः अग्निं ఆ, प्रागादिप्रदक्षिणं पृथक् ఉమ్, पृथक् परिस्पृणाति పరిస్తృణాతి पृथक् पृथक् स्तुरु परिस्तृणाति पृथक् पृथक् అది परिस्तृणाति అంతే పురస్తాత్ దక్షిణతః పశ్చాత్ ఉత్తరతః ఉత్తరేణ కిం ప్రాగగ్రాం ద్వాదశ తత్వాం సకుస్తీర్యా पुरस्तात् दक्षिणतः पश्चात् उत्तरतः उत्तरेणाग्निं प्रागग्रान् द्वादशदर्भान् सग्गस्तीर्य पुरस्तात् दक्षिणतः पश्चात् उत्तरतः उत्तरेणाग्निं प्रागग्रान् द्वादशदर्भान् सग्गस्तीर्य ద్వంద్వన్యంచి పాత్రాణి ప్రయునక్తి దేవ సంయుక్తాని
దర్వ్యా ఆద్యస్థాల్యౌ ప్రోక్షణశ్రుభావితి. ద్వంద్వన్యంచి పాత్రాణి ప్రయునక్తి దేవ సంయుక్తాని దర్వాజ్యస్ దర్వ్యాజ్యస్థాల్యౌ ప్రోక్షణ శృవావితి. ద్వంద్వన్యంచి పాత్రాణి ప్రయునక్తి దేవ సంయుక్తాని దర్వ్యాజ్యస్థాల్యౌ ప్రోక్షణ శృవావితి. సమౌ సాగ్రౌ ద్వౌ దర్భౌ ప్రాదేశమాత్రౌ పవిత్రే కురుతే. సమౌ సాగ్రౌ ద్యౌ దర్భౌ ప్రాదేశమాత్రౌ పవిత్రే కురుతే. సమౌ సాగ్రౌ ద్యౌ దర్భౌ ప్రాదేశమాత్రౌ పవిత్రే కురుతే. ఆ సమౌ సాగ్రౌ ద్యౌ అంటున్నారు మీరు, ద్వౌ. ద్వౌ, ద్వౌ అంటే ద్వౌ. రెండు. సమౌ సాగ్రౌ ద్వౌ దర్భౌ అని చెప్పండి ఇంకో సమౌ మాట. సాగ్రౌ ద్వౌ దర్భౌ ప్రాదేశమాత్రే ప్రాదేశమాత్రౌ పవిత్రే కురుతే. సమౌ తృణం సాగ్రౌ కాష్టం. ద్వౌ ఆ, సమౌ చెప్పండి. సాగ్రౌ ద్వౌ దర్భౌ ప్రాదేశమాత్రౌ పవిత్రే కురుతే. తృణం కాష్టం వాంతర్థాయచ్చినత్తి ననఖేన అప ఉపస్పృశ్య. తృణం కాష్ఠం వాంతర్ధాయ ఛినత్తి ననఖేన అప ఉపస్పృశ్య. తృణం కాష్ఠం వాంతర్ధాయ ఛినత్తి ననఖేన అప ఉపస్పృశ్య. మూలాధారభ్య, మూలాధా వస్తుంది కానీ అక్కడ ఒత్తు లేదండి. మూలాధారభ్య అని. మూలాధారభ్య అగ్రాతు అద్భిరనుమృజ్య. మూలాదారభ్య అగ్రాద్ అద్భిరనుమృజ్య. మూలాదారభ్య అగ్రాద్ అద్భిరనుమృజ్య. ప్రోక్షణ పాత్రే నిధాయ ప్రోక్ష్య అపరేణాక్తిం పవిత్రాం తర్హితే పాత్రే అక్షతైః సహ అపానీయ. ప్రోక్షణ పాత్రే నిధాయ ప్రోక్ష్య అపరేణాగ్నిం పవిత్రాంతరహితే పాత్రే అక్షతః సహ అపఆనీయ. ప్రోక్షణ పాత్రే అక్షతైః సహ అపానీయ. అక్షతైః సహ అపఆనీయ. అక్షతైః మళ్ళీ. సహ అపఆనీయ. మొత్తం చెప్తానండి. ప్రోక్షణ పాత్రే నిధాయ ప్రోక్ష్య అపరేణాగ్నిం పవిత్రాంతరహితే పాత్రే అక్షతైః సహ అపఆనీయ. ఉత్తానహస్తయోః అంగుష్ఠోపకనిష్ఠికాభ్యాముదగ్రే గృహీత్వా. ఉత్తానహస్తయోః అంగుష్ఠాప కనిష్ఠికాభ్యము మళ్ళీ చెప్తాను. ఉత్తానహస్తయోః అంగుష్ఠోపకనిష్ఠికాభ్యాం ఉదకగ్రే గృహీత్వా. ఉత్తానహస్తయోః అంగుష్ఠోపకనిష్ఠికాభ్యాం ఉదగగ్రే గృహీత్వా. ఏం లేదు సారు, ఈ రెండు చేతులు ఇలా పైకి పెట్టి ఉంచాలి. అంగుష్టము అంటే ఇది, ఉపకనిష్టము అంటే ఇది. ఈ రెండు వేళ్లతో ఆ పవిత్రాన్ని పట్టుకోవాలి. అదే అంటున్నారు ఉత్తానహస్తయోః, రెండు చేతులతో కూడా. ఉత్తానహస్తయోః అంగుష్ట ఉపకనిష్ఠికాభ్యాం ఉదకగ్రే గృహీత్వా. ఆ పవిత్రము ఉత్తర దిక్కుగా ఉండేట్టుగా పట్టుకోవాలి. ఉత్తానహస్తయోరంగుష్టోపకనిష్ఠికాభ్యాం ఉదకగ్రే గృహీత్వా. అర్థమైంది కదా? అర్థమైంది. ప్రాచీ స్త్రీరుత్పూయ సపవిత్రేణ పాణినా పాత్రాన్ని సంహృష్య. ప్రాచీ స్త్రీరుత్పూయ అంటే ఆ నీళ్లలో 3 మాటలు తూర్పు దగ్గర నుంచి ప్రారంభించి పశ్చిమానికి తీసుకొచ్చి మళ్ళీ తూర్పు దగ్గర తీసుకెళ్తే ఒక మాట అయినట్టు. ఆ విధంగా 3 మాటలు చేయాలి. ప్రాచీ స్త్రీరుత్పూయ అంటే అది అర్థం. దిక్కు నుంచి ప్రారంభించి పశ్చిమానికి తీసుకొచ్చి మళ్ళీ తూర్పుకు తీసుకువెడితే ఒక మాట. ఆ విధంగా 3 మాటలు నూరాలి నీళ్లలో. ప్రాచీ స్త్రీరుత్పూయ సపవిత్రేణ పాణినా పాత్రాన్ని సంస్పృశ్య. ప్రాచీ స్థిరుత్పూయ సపవిత్రేణ పాణినా పాత్రాన్ని సంస్పృశ్య. ప్రాచీ స్థిరుత్పూయ సపవిత్రేణ పాణినా పాత్రాన్ని సంస్పృశ్య. ఈ విధంగా 3 మాటలు నూరిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి పవిత్రం ఉంది కదా, 2 దర్భాలతో చేసింది. ఆ దర్భాన్ని
ఆ పవిత్రాన్ని చేత్తో తీసుకొని ఆ బోర్లు ఇచ్చినటువంటి పాత్రలని వీటితో తాకాలి. పాత్ర సంస్పృశ పవిత్రేణ పాణిన అంటే ఈ పవిత్రంతో కలిపినటువంటి చేతితో వాటిని తాకాలి. బోర్లు ఇచ్చినటువంటి వాటిని ఉత్తర దిక్కుగా తెరుచుకునేట్టుగా తిప్పాలి. అదే అంటున్నాడు, ఉదక్ ప్రవణ పాత్రాన్యుత్తానాని కృత్వా. దాని పర్వత పవిత్రేణ పాణినా సంస్పృశ్య అయిపోయింది కదా. అవునండి. ఉదక్ ప్రవణ పాత్రాన్యుత్తానాని కృత్వా. ఉదక్ ప్రవణ పాత్రాణి ఉత్తానాని కృత్వా. ఉదక్ ప్రవణ పాత్రాణి ఉత్తానాని కృత్వా. పవిత్రేణ త్రిః ప్రోక్ష్య. పవిత్రేణ త్రిః ప్రోక్ష. పవిత్రేణ త్రిః ప్రోక్ష. ఆ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అలా తిప్పిన తర్వాత ఆ నీళ్లలో నూరాం కదా, నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని ఆ పవిత్రంతో సహా చేత్తో పట్టుకొని నీళ్లు కొద్దిగా చేత్తో పూసుకొని 3 మాటలు ఇలా చల్లాలి. వాటి మీద ఆ తిప్పినటువంటి పాత్రల మీద 3 మాటలు చల్లాలి. పవిత్రేణ కదండి, 4 ఉంటాయి మొత్తం. 4 దర్వి ఆద్యస్థాలి ప్రోక్షణ పాత్ర శృవము. 4 శృవం కూడా పాత్ర కింద లెక్కే. పాత్ర కింద లెక్క 4 మొత్తం. దర్వి ఆద్యస్థాల్యవు ప్రోక్షణ శృవావితి అన్నాం కదా. అవన్నీ కూడా 4 పాత్రలే. అక్కడి నుంచి ఒక ప్రోక్షణ పాత్ర తీసుకొచ్చాం కాబట్టి దీంట్లో సంస్కారం చేశాం కాబట్టి దీని మీద అక్కర్లేదు. ఇంకా ఆ 3 మీద చల్లాలి. ఆ 3 మీద చల్లాలి. ప్రోక్షణ పాత్రలోనే ఈ సంస్కారం అంతా చేశాం. దాంట్లో అక్షతై సహ పానీయ ప్రాచీ శ్రీ ఋత్పూయ సపవిత్రేణ పాత్రాన్ని సంస్పృశ్య ఉదక్ ప్రవణ పాత్రాన్ని ఉత్తానాన్ని కృత్వా త్రిప్రోక్ష్య. అక్కడ దాకా అయింది కదా. దాంట్లో మిగిలినటువంటి నీళ్లు కొన్ని ఉంటాయి ఆ పాత్రలో. అదే చెబుతున్నాడు, ప్రోక్షణతో యశేషం దక్షిణతో నిధాయ. ఆ మిగిలినటువంటి ఆ గిన్నెలో మిగిలిన నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళని గిన్నెతో సహా తీసుకెళ్ళి దక్షిణం వైపు పెట్టాలి. ప్రోక్షణ సోయశేషం దక్షిణతో నిధాయ. ప్రోక్షణతో యశేషం దక్షిణతో నిధాయ. ప్రోక్షణతో యశేషం దక్షిణతో నిధాయ. ఇది ఆ విధంగా పెట్టిన తర్వాత చుట్టూతో తిప్పేసి పెట్టా పర్వాలేదు, లేకపోతే తిరిగి పెట్టా తప్పేం లేదు. పాత్ర తీసుకొచ్చేటప్పుడే సవ్యంగా తీసుకురావాలి ప్రదక్షిణ రూపంగా. ఇప్పుడు ఏం చేయాలి? పవిత్ర ఆ ప్రోక్షణ పాత్రతో సంస్కారం అయిపోయింది, దక్షిణంలో పెట్టేశాం. తర్వాత ఆద్య పాత్రని తీసుకురావాలి. ఆద్య పాత్రలో ఆ పవిత్రాన్ని పెట్టి అక్కడి దానికి అగ్నిహోత్రాన్ని చుట్టూతో తిప్పి మీకు పశ్చిమం వైపు తెచ్చుకొని మీ ముందర పెట్టుకోవాలి. తత్పవిత్రమాద్య పాత్రే, అదే చెబుతున్నాడు. తత్పవిత్రం ఆద్య పాత్రే నిధాయ ఆద్యస్థాళీమాదాయ ఆద్యం విలాప్య. చెప్పండి. పవిత్రమాజ్య పాత్రే నిధాయ ఆజ్యస్థాళీమాదాయ ఆజ్యం విలాప్య. తత్పవిత్రమాజ్య పాత్రే నిధాయ ఆజ్యస్థాళీమాదాయ ఆజ్యం విలాప్య. అలా మీ ముందరికి తెచ్చుకున్నటువంటి ఆ ఆద్య పాత్రలో నెయ్యి వేసి, నెయ్యి కరిగి ఉంటే సంతోషమే, ఒకవేళ కరిగి ఉన్నా కరగకపోయినా ఒక్క మాట అగ్నిహోత్రం మీద దాన్ని కాచాలి. ఆజ్యం విలాప్య. విలాపనము అంటే కాచాలి అని అర్థం. ఆజ్యం విలాప్య. తర్వాత అపరేణాగ్నిం పవిత్రాం తర్హితాయామాజ్యస్థాల్యామాజ్యం నిరూప్య. అపరేణాగ్నిం పవిత్రాంతర్హితాయమాజ్యస్థాల్యమాజ్యం నిరూప్య. అపరేణాగ్నిం పవిత్రాంతర్హితాయమాజ్యస్థాల్యమాజ్యం నిరూప్య. పవిత్రాం తర్హితాయాం ఆజ్యస్థాల్యాం ఆజ్యం నిరూప్య. విడివిడిగా చెప్తాను. అపరేణాగ్నిం పవిత్రాంతర్హితాయాం, అవునండి, ఆజ్యస్థాల్యం ఆజ్యం నిరూప్య. దీర్ఘం. ఆజ్యస్థాళీ శబ్దం స్త్రీలింగం. ఆజ్యస్థాల్యాం ఆజ్యం నిరూప్య. ఆజ్యస్థాల్యాం ఆజ్యం నిరూప్య. అర్థమైంది. ఆజ్యస్థాల్యాం దీర్ఘం చెప్పాలండి. దీర్ఘం చెప్తాను.
अपरेणाग्निं पवित्रान्तरहितायाम् आज्यस्थाल्याम् आज्यं निरूप्य अपरेणाग्निं पवित्रान्तरहितायाम् आज्यस्थाल्याम् आज्यं निरूप्य ఉదీచో అంగారా నిరూహ్య उदीचो अंगारान् निरूह्य उदीचो अंगारान् निरूह्य అంటే ఉత్తర దిక్కుల్లో ఆ అగ్నిహోత్రంలో మండుతుంది కదా అగ్నిహోత్రము, దాంట్లోంచి 3 తక్కువ కాకుండా నిప్పు కణికలు లాంటివి కానీ 3 పుల్లలు కానీ తీసి బయట పెట్టాలి. అవి 3 ఉదీచో అంగారా నిరూహ్య తే శ్వాజ్యమధిశ్రిత్య ते श्वाज्यमधिसृत्य ఆ తెచ్చినటువంటి నిప్పు కణికల మీద ఈ ఆజ్య పాత్రను దాని మీద పెట్టాలి. అంటే ఊరికే దాని కిందకి తాకేట్టుగా పెడితే చాలు. జ్వలతా తృణేన అధోగామిన్యా దీప్త్యా ज्वलता तृणेन अधोगामिन्या दीप्त्या ज्वलता तृणेन अधोगामिन्या दीप्त्या ఒక దర్భను తీసుకొని ఆ నిప్పుల మీద పెట్టినటువంటి ఆజ్య పాత్రలో ఉన్నటువంటి నేతిలో ఒక దర్భను కాల్చి ఆ మంటని కిందకి ఇలా ఉంచి ఆ మంటని ఆజ్య పాత్రలో చూడాలి. నెయ్యిలో నుంచి చూడాలి, రిఫ్లెక్షన్ చూడాలండి. అంటే ఏం లేదా, ఆ కాలుతో మంట వస్తుంటుంది కదా, ఒక దర్భని కాస్త నేతిలో ముంచి కాల్చేటప్పుడు మంట వచ్చింది, అది ఆజ్య పాత్ర దగ్గర తీసుకొచ్చి ఆజ్య పాత్రలో కనిపించేట్టుగా పెట్టాలి. ఇది అర్థమైంది కదా? దాంట్లో మీరు చూడాలి కాలుతో ఉన్నట్టుగా. ఊరికే సంస్కారం అది, అంతే. అవునండి, మీరు చెప్తుంటే నేను చేసింది గుర్తొస్తుందండి. అది అధోగామిన్యా ఆజ్యే ప్రతిఫలీకృత్య, ఆజ్యంలో ఆ యొక్క ప్రతిఫలం అంటే అది కనిపిస్తూ ఆ ప్రతిబింబం కనిపించాలి. ఆజ్యే ప్రతిఫలీకృత్య వేదర్భాగ్రే ప్రచ్ఛిద్య అపౌపస్పృశ్య ప్రక్షాళ్య ప్రత్యస్య ఆజ్యే ప్రాస్య త్రిపర్యగ్నికృత్వా द्वेदर्भाग्रे प्रच्छिद्य अप उपस्पृश्य प्रक्षाल्य प्रत्यस्य आज्ये प्रास्य त्रिपर्यग्निं कृत्वा द्वेदर्भाग्रे प्रच्छिद्य अप उपस्पृश्य प्रक्षाल्य प्रत्यस्य आज्ये प्रास्य त्रिपर्यग्निं తర్వాత 2 దర్భ కొసలు, 2 దర్భలు తీసుకొని ఆ కొసలు కుడి చేతిలోకి వచ్చేట్టుగా కట్ చేయాలి. గ్లాసుకి కట్ చేసి దాన్ని కట్ చేసి వెంటనే ముందుగా నీళ్లతో చేయి కడుక్కోవాలి. తర్వాత దాన్ని ఆ కొసల్ని రెండుటిని నీళ్ళలో ముంచి శుభ్రంగా కడిగేయాలి. తర్వాత బట్టతో తుడవాలి. తర్వాత ఆజ్యంలో వేయాలి అవి. అదే అంటున్నాడు, ద్వే దర్భాగ్రే ప్రక్షాళ్య ప్రచ్ఛిద్య, మొట్టమొదట అప ఉపస్పృశ్య చేయి కడుక్కోవాలి. ప్రత్యస్య అంటే తుడవాలి, ప్రక్షాళ్య కడగాలి. తర్వాత ప్రత్యస్య తుడవాలి. ఆజ్యే ప్రాస్య అయిపోయింది, ఆజ్యంలో వేయాలి ఇది. తర్వాత ఒక 2 దర్భలు తీసుకొని మళ్ళీ ఇంతకట్లాగానే మంటగా చేసి దాని చుట్టూతో ఆజ్యపాత్ర చుట్టూతో 3 మాటలు తిప్పాలి. త్రిపర్యగ్నికృత్వా ఉదగుద్వాస్య అంగారాన్ ప్రత్యూహ్య त्रिपर्यग्निकृत्वा उदगुद्वास्य अंगारान् प्रत्यूह्य त्रिपर्यग्निकृत्वा उदगुद्वास्य अंगारान् प्रत्यूह्य. ఈ విధంగా 3 మాటలు తిప్పిన తర్వాత ఆ మిగిలినటువంటి దర్భలు అగ్నిహోత్రంలో వేసేసి ఈ ఆజ్య పాత్ర ఉంది కదా దాన్ని ఉత్తరం వైపు కొద్దిగా జరిపి, తర్వాత ఆ మనం ఉత్తర దిక్కులోంచి తీసుకొచ్చిన అగ్ని కణాలు ఉన్నాయి కదా అవి మళ్ళీ అగ్నిహోత్రంలో వేసేసేయాలి. ఉదకగ్రాభ్యాం పవిత్రాభ్యాం పునరాహారమాత్యం త్రిరుత్భూయ उदगग्राभ्यां पवित्राभ्यां पुनराहारमाज्यं त्रिरुत्पूय उदगग्राभ्यां पवित्राभ्यां पुनराहारमाज्यं त्रिरुत्पूय. మనం ఇందాక మొదట్లో ప్రోక్షణ పాత్రలో 3 మాటలు చేసుకున్నట్టుగానే అదే ప్రకారంగా ఈ ఆజ్య పాత్రలో కూడా ఆ పవిత్రం చేత 3 మాటలు నూరాలి.
తూర్పు దగ్గర నుంచి ప్రారంభించి పశ్చిమానికి, పశ్చిమం దగ్గర నుంచి తూర్పు దాకా తీసుకెళ్తే ఒక మాట. ఈ విధంగా 3 మాటలు పూజ. తర్వాత ఆ పవిత్రం యొక్క ముడిని ఇప్పాలి. అప్పపు చేయి కడుక్కోవాలి. తర్వాత దాన్ని నీళ్ళతో కాస్త ప్రోక్షణ చేయాలి. తర్వాత తూర్పు అగ్రాలుగా ఉండేట్టుగా అగ్నిహోత్రంలో వేయాలి. అదే అంటున్నాడు. ప్రాగారభ్య పశ్చాన్నిత్వా పునః ప్రాగేవ సమాప్తి పవిత్ర గ్రంథిం విశ్రస్య. ప్రాగారభ్య పశ్చాన్నీత్వా పునః ప్రాగేవ సమాప్తి పవిత్ర గ్రంథిం విశ్రస్య. విప్పాలని చెప్తున్నారు. ప్రాగారభ్య పశ్చాన్నీత్వా పునః ప్రాగేవ సమాప్తి పవిత్ర గ్రంథిం విశ్రస్య. ఉపస్పృశ్య చేయి కడుక్కోవాలి. ప్రక్షాళ్య దర్భాలు ఉన్నాయి కదా, ముడి విప్పినటువంటి దర్భాలు ఉన్నాయి కదా, దాన్ని కుడి చేత్తో పెట్టుకొని కాస్త ఎడం చేత్తో కాస్త కమలంలో కానీ దేంట్లో నీళ్లు ఉంటే దాంట్లో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. వేసి ప్రక్షాళ్య ప్రాగగ్రమగ్నౌ పవిత్రే అనుప్రహరతి. ప్రాగగ్రమగ్నౌ పవిత్రే అనుప్రహరతి. ప్రాగగ్రమగ్నౌ పవిత్రే అనుప్రహరతి. వామదక్షిణ హస్తాభ్యాం శుశ్రువావగ్నౌ ప్రతిదప్య. వామదక్షిణ హస్తాభ్యాం శుశ్రువాగ్నౌ ప్రతితప్య. వామదక్షిణ హస్తాభ్యాం శుశ్రువావగ్నౌ ప్రతితప్య. శుశ్రువావగ్నౌ ప్రతితప్య. శుశ్రువావగ్నౌ ప్రతితప్య. శుశ్రువావగ్నౌ ప్రతితప్య. ఇంతగా 2 పాత్రలు అయినాయి. మొదటిది ప్రోక్షణ పాత్ర, రెండోది ఆచ్య పాత్ర. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇంకా 2 ఉన్నాయి. ఏమేంటి? శృక్కు ఒకటి, శృవం ఒకటి. ఈ రెండింటిని కూడా ఒక్కో దాంతో ఒక్కొక్క చేత్తో తీసుకొని ముందర అగ్నిహోత్రంలో కాసాలి. తర్వాత దాన్ని 3 దర్భలు తీసుకొని దర్భలతో తొడవాలి. మళ్ళీ కాసాలి ఇంకో మాట. తర్వాత నీళ్లలో ముంచి చల్లాలి. దర్భలని తర్వాత నీళ్ళలో ముంచేసేసి విదిలిచ్చేసేసి అగ్నిహోత్రంలో వేసేయాలి. అదే చెబుతున్నాడు. వామదక్షిణ శుశ్రువావగ్నౌ త్రిభిర్దర్భాగ్రయ సమృజ్య పునః ప్రతిదప్య ప్రోక్ష్య ఆద్య పాత్రశ్చోత్తరతో అయిన తర్వాత ఈ విధంగా కాచిన తర్వాత ఈ శుశ్రువాలు ఆద్య పాత్ర ఉంది కదా, పశ్చిమ దిక్కులో ఉంటుంది మధ్యలో. ఆ ఆద్య పాత్రకి పశ్చిమంలో ఉన్నటువంటి దానికి దక్షిణంలో సులుకు అంటే మనం ద్రవ్యాన్ని పెట్టుకుండేటటువంటి ఉంటుంది చూసారా, దానికి ఆద్య పాత్రకి తాకిచ్చి పెట్టాలి. దానికి ఉత్తరం వైపున సురువాన్ని పెట్టాలి. అదే అంటున్నాడు. ఆద్య పాత్రస్య ఉత్తరత దక్షిణతో దర్వీం ఉత్తరత ఇతర దర్వీంచ నిధాయ. ఆద్యపాత్రస్య ఉత్తరతో దక్షిణతో దర్వీం ఉత్తరత ఇతర దర్వీం చ నిదాయ. ఆద్యపాత్రస్య ఉత్తరతో దక్షిణతో దర్వీం ఉత్తరత ఇతర దర్వీం చ నిధాయ. దర్భాన్ అద్భిస్సగ్గుస్పృశ్యాగ్నౌ ప్రహరతి. దర్భాన్ అద్భిస్సగ్గుస్పృశ్యాత్ అగ్నౌ ప్రహరతి. దర్భాన్ అద్భిస్సగ్గుస్పృశ్య అగ్నౌ ప్రహరతి. ఆదిత్యేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవితః ప్రసువా. అధితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవితః ప్రసువతి. అధితేను మన్యస్వ ప్రసువతి లేదండి, ప్రసువ అంతే. ప్రసువ. అధితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవితః ప్రసువ. తతః యథోపదేశం ప్రధానాహుతిర్హుత్వా. తతః యథోపదేశం ప్రధానాహుతిర్హుత్వా. తతః యథోపదేశం ప్రధానాహుతిర్హుత్వా. తర్వాత మీరు ఏ హోమం చేద్దామనుకున్నారో, వాస్తు హోమమో లేకపోతే ఏదైనా గణపతి హోమమో
ఏదో చేయవలసిన హోమం ఏదన్నా చెరుపాత ఉంటే అన్నము ఇత్యాదులు లేకపోతే మీరు సంకల్పించిన హోమాలన్నీ కూడా చేయాలి. అంతా హోమాలన్నీ కూడా పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఉత్తర పరిశేచనం. ఆదిత్యేన్వమగ్గుస్థాః పునః పరిశిచ్య ఆదితేన్వమగ్గస్థాః ఆదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గుస్థాః అనుమతేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గుస్థాః సరస్వతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితః ప్రాసావీః దేవసవితః ప్రాసావీః దేవసవితః ప్రాసావీః హరిః ఓం. హరిః ఇది ఓం. ఇంకొక 2 రోజులు బాగా నలుగుతే ఇది దీంట్లో ఉన్న విషయం ఒక చాలా సూక్ష్మమైన విషయం ఒకటి చెబుతున్నా. ఈ వాక్యాలు ఉన్నాయి చూశారండి, ఈ వాక్యాలు చెప్పవలసిన అవసరం లేదు. ఇవి మనకి క్రియ కనుక ఒకటి తర్వాత ఒకటి తెలిసిపోతూ ఉంటే క్రియ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. మంత్ర భాగాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. అర్థమైంది. వాక్యాలు చెప్పకపోయినా దోషము లేదు. ఇప్పుడు వివాహం చేస్తుంటాము, వివాహం చేస్తున్నప్పుడు దాంట్లో తానాదితో ద్వాభ్యామభిమంత్రయేత అని ఉంటుంది. ఆ మొదట్లో ఉన్నటువంటి 2 మంత్రముల చేత ఆ బ్రాహ్మణులను అభిమంత్రించాలి అని చెప్పిన వాక్యార్థం. కానీ ఆ వాక్యం చెప్పవలసిన అవసరం లేదు. 2 దర్భలు తీసుకొని వాళ్ళని అభిమంత్రం చేసేయచ్చు. ప్రసుక్మంతాదియసానస్య దక్షిణి మంత్రాలు చెప్పేయచ్చు. వాక్యాలు చెప్పవలసిన అవసరం లేదు. మనకి ఈ వాక్యాలు రావటం వల్ల ఏమవుతుంది అంటే క్రియలో తడబాటు ఉండదు, యథాప్రకారంగా వేగంగా వెళ్ళిపోతుంటుంది. ఒకటి తర్వాత ఒకటి వెళ్ళిపోతుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అయ్యా మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి, చెప్తాను. స్వస్తి. శుభం. గురుగారు ఒక సందేహం అండి, చెప్పండి. ఇక్కడ మనం పుణ్యవాచనం చేస్తున్నప్పుడు దాంట్లో ఒక చోట చెప్తాను, ఒక్క నిమిషం, నేను మంత్రం చూసి చెప్తాను, ఒక్క నిమిషం. చెప్పండి భర్వ. ఒక చోట మహ్యం సహ కుటుంబాయ శుద్ధి వృద్ధ్యభ్యుదయ కర్మణే అని చెప్తాం కదా. చెప్పినప్పుడు ఆ యజమానులు మనపై అక్షతలు వేసి మనం వాళ్ళ మీద వేస్తామా, ఎట్లా? ఇది అంటే యజమాని కోరుకుంటున్నాడు శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణే మహాజనాన్ నమస్కృత్య అభ్యుదయ కర్మణే మహాజనాన్ నమస్కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్షమాణాయ ఆయుష్మతే స్వస్తి భవంతో బ్రువంతు. నా యొక్క ఈ చెయ్యబోయేటటువంటి ఏ కర్మ ఏదైతే ఉన్నదో దాంట్లో నాకు శుద్ధి వృద్ధి అభివృద్ధి ఇవన్నీ జరగాలి అని, నాకు సంపూర్ణమైన ఆయుర్దాయం కలగాలి అని, నాకు మంచి శుభములు కలగాలి అని చెప్పని మీరు అనవలసింది ఏం చెప్పనని మన మీద వారు పూజార్థంగా అక్షతలు వేస్తారు. ఆయుష్మతే స్వస్తి అని మనం వాళ్ళకు వేస్తాం. అలాగే అది సహ కుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణే మహాజనాన్ నమస్కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్షమాణాయ ఆయుష్మతే స్వస్తి భవంతో బ్రువంతు. ఆయుష్మతే అంటే మంచి దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని మీరు మమ్మల్ని ఆశీర్వదించవలసింది అని చెప్పని యజమానుడు అడుగుతాడు. అప్పుడు ఈ చేయించేటటువంటి బ్రహ్మగారు ఇతరుల బ్రాహ్మణులు ఉంటారే ఆయుష్మతే స్వస్తి అని ముఖ్యంగా కోరేదంటే దీర్ఘాయుష్యం. అది మీకు ఇంకా ఏదన్నా సందేహాలు ఉంటే అడగండి, నాకు తెలిసినంత మడుగు. అలాగే అండి, ధన్యవాదాలు గురుగారు. మంచిదండి. శుభం. నిన్న మీరు డబ్బులు పంపించారా? అవునండి. అరే సరే, నాకు అర్థం కాలేదు ఎవరు పంపించారా అని చెప్ప నాకు అర్థం కాలేదు. గురుగారు నేను పంపించానండి, వచ్చాయా?
అది 2000 రూపాయలు ఏదో వచ్చిందండి. గణేష్ నేను పంపించాను నిన్న. అలాగా సరే నేను 4వ సంతోషం తారీఖు అండి. పంపించానండి గురుగారు. నేను యాక్చువల్గా ఏంటంటే సరే 5వ తారీఖున ఎప్పుడో పంపించాను గురుగారు మీకు. అలాగా ఒక 10 రోజుల సరే కింద పంపించాను మీకు ఇది మా దానికి దీనికి సంబంధం లేదండి. చదువుకి దానికి సంబంధం లేదు లేదు. సార్. అలాగే మీకు అంతే అండి, మాది అవకాశం అంతే. ఉంటే పంపించండి. లేని పద్ధతిలో పాఠం మాత్రం మానుకోకండి. శ్రద్ధగా చదువుకోండి. ఏం అలాగే. లేదు, ఈ వాక్యం వల్ల 4 ముక్కలు చెప్పుకుంటే మీరు దీనివల్ల ఉపయోగం పొందింది. మాకు అంతకంటే కావాల్సింది లేదు. అది సంతోషం నాయన. శుభం. అలాగే శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓ,